కాంగ్రెస్ ఏడాది పాలనపైన మాజీ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. కటింగ్లు కటాఫ్లు మినహా ఏడాదిలో ఒరిగిందేమీ లేదన్నారు. పోయింది అధికారం మాత్రమేనని, పోరాట పటమ కాదు అన్నారు కేటీఆర్. కష్టకాలం వచ్చినప్పుడే నాయకత్వం విలువ తెలుస్తుందన్నారు. పార్టీ ఓటమి పాలైన శాసనసభ ఎన్నికల్లో అనుకోకుండా స్వల్ప తేడాతో, కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో మనం ఓడిపోయినా, ప్రతిపక్ష పాత్ర నిర్వహించాల్సి వచ్చినా పోయింది అధికారం మాత్రమే, పోరాట పటిమ మాత్రం కాదు అనే విధంగా కార్మిక విభాగాన్ని ఇవాళ జీతాలకు పైసలు లేవని చెప్పే సన్నాసులు, ఇచ్చిన హామీలకు నెరవేర్చే ముఖం లేని సన్నాసులు అడగాల. మీరు ఖచ్చితంగా ఏం అడగాలి? 10 ఏళ్ళు మరి మీరు లేరా అసెంబ్లీలో? 10 ఏళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు మీరు లేరా? 10 ఏళ్ళు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్లు వచ్చినప్పుడు మీరన్నా లేరా? ఇంకొకటి నాకు తెలియక అడుగుతా, లగ్గం పెట్టుకునే ముందు చూస్తారా, లగ్గం అయిపోయినాక చెప్తారా? ఎవడన్నా లగ్గం పెట్టుకునే ముందు చూస్తారు కదా, ఆడ ఏమున్నది పరిస్థితి, అవతల అత్తగారింటికి పిల్లనిస్తున్నాం, కొత్త ఇంటికి వాళ్ళు ఉన్నోళ్ళ లేనోళ్ళ, ఏం సంగతి, ఏమున్నది ఏం లేదు చూసుకుంటామా లేదా? దీన్ని చూసుకొని చేస్తాం. మరి నువ్వు హామీలు ఇచ్చేనాడు, ఈ అభయ హస్తం అని మేనిఫెస్టో ఇచ్చేనాడు, ఆ రోజు సోయి లేదా? ఆ రోజు అడిగితే ఏం చెప్పిండు బట్టి విక్రమార్క ఓ టీవీ చర్చలా? మాకు మొత్తం తెలుసండి, 50 ఏళ్ళు దేశాన్ని నడిపిన వాళ్ళం, మాకు తెలివి లేదా, మాకు లెక్క తెలియదా, 5 సార్లు మంత్రులైన వాళ్ళం అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిండు. 5 సార్లు మంత్రులు, ఎంపీలు,